తాజా అంశాన్ని చూస్తున్నాం. సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్కు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సజ్జల భార్గవ రెడ్డి ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు నిరాకరించడంపై మరింత సమాచారం ఏంటి? సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, కించపరిచే విధంగా వ్యవహరించడము, తన కంట్రోల్లో ఉన్నటువంటి కొంతమందితో ఈ రకంగా వ్యవహరించడం వంటి విషయాల్లో రాష్ట్రంలో నమోదు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురైంది. సజ్జల భార్గవ రెడ్డి తనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు హైకోర్టులో కూడా హైకోర్టు ఈ కేసు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనే ఒక రకంగా సమర్థించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవహారంలో క్షమించరాని పరిస్థితి నెలకొందని, సోషల్ మీడియాలో పోస్టులు తీవ్రమైనటువంటి స్థాయికి చేరుకున్నాయి, ఇవి చాలా ఆందోళన కలిగించే విషయంగా సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సందర్భంలో సజ్జల భార్గవ రెడ్డి పెట్టించినటువంటి పోస్టుల వ్యవహారంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటుగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సుప్రీంకోర్టు ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ గాని ఇస్తే మిగతా వాళ్ళంతా రెచ్చిపోతారు, ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వటం అనేది సరైనది కాదు, సమంజసం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే సజ్జల భార్గవ రెడ్డి చేసినటువంటి పోస్టులకు సంబంధించి ఆ పోస్టులు తాము కూడా పరిశీలించినట్లుగానే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సందర్భంలో ఇది 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం కేసు, అప్పటి ఘటనలు ఇప్పుడు పెట్టారు అంటే కేసు ఎప్పుడుదైనా తప్పే అని చెప్పి నన్ను అభిప్రాయం పడ్డ సుప్రీంకోర్టు ఇలాంటి తప్పులు చేసే వారి పట్ల వ్యవస్థ చూస్తూ ఊరుకోదని, వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో శిక్షిస్తుంది అని చెప్పని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. అయితే సజ్జల భార్గవ రెడ్డి ఢిల్లీ స్థాయి కోర్టును అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టును ఆశ్రయించడానికి కేవలం 2 వారాల సమయం ఇచ్చింది. ఆ 2 వారాల వరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పూర్తి స్థాయి ఉపశమనం ఇచ్చేందుకు కానీ బెయిల్ మంజూరు చేసేందుకు కానీ సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసుల పట్ల అంటే సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి పోస్టులు తీవ్ర స్థాయికి చేరాయి, ఇవన్నీ క్షమించరాని నేరాలుగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ధన్యవాదాలు అరుణ్.